ఈరోజు ఎదిల్లాపురంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఇప్పుడే నా సోదరులు నా ఆడబిడ్డలు అన్నట్లు గడిచిన 15-20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కాలువకు సంబంధించి వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా ముప్పుకు గురవుతుంది. అనేక మంది నాయకులకు వివరించుకున్నాం, మా ఘోష ఎలబుచ్చుకున్నాం. అయినా మా సమస్య లాగానే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయకత్వంలో ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని నా ఆడబిడ్డలు ఈ కాలనీ వాసుల ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా తప్పకుండా ఏర్పాటు చేయటమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఇదొక్క కలవర్టే కాదు, ఇంకా 2 కలవర్ట్లు ఇప్పుడు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. వాటితో పాటు రాబోయే రోజుల్లో 100కి 100% ప్రతి రోడ్డుని కూడా సిమెంట్ రోడ్డుని ఏర్పాటు చేస్తూ దానితో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఎక్కడా డ్రైనేజ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎదిల్లాపురం అంటే ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ కొన్ని సమస్యలు స్థానికంగా ఓవర్ హెడ్ ట్యాంకు ఇతరత్ర అడిగారు మిత్రులు. తప్పకుండా వాటన్నిటిని కూడా తాగునీరుతో పాటు మౌలిక వసతులు అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తారని మరొక్కసారి నా కాలనీ వాసులందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే రేపు ఎల్లుండి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అదే రకంగా రాబోయే 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.